అయోధ్య రామ మందిరం ట్రస్ట్ విరాళాల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆదేశాలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. చంపత్ రాయ్తో పాటుగా అయోధ్య ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్య ఆలయంలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు గుర్తించారు. 3 ఏళ్ల ఆడిట్లో తప్పుడు లెక్కల్ని గుర్తించారు. జనవరి 27 నుంచి జూన్ 5 వరకు సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టు దర్యాప్తులో తేలింది. మరోవైపు భక్తులు ఇచ్చిన వెండి ఇటుకల విషయంలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వెండి ఇటుకలు కరిగించి బ్యాంకు లాకర్లలో దాచినట్టుగా గుర్తించారు. విరాళాల మాయం కేసులో చంపత్ రాయ్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చంపత్ రాయ్ డ్రైవర్తో పాటు మరో 7 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ విరాళాలను చంపత్ రాయ్ పర్యవేక్షిస్తూ వచ్చారు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 42 రోజుల్లో అయోధ్య ఆలయంలో 72 దొంగతనాలు జరిగినట్టుగా గుర్తించారు. చాలా మంది తాము విరాళాలని చంపత్ రాయ్కే ఇచ్చామని చెప్తూ ఉన్నారు. విరాళాల రసీదులు కూడా ఆయన ఇవ్వలేదని చెప్పారు. లవ్ కుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు 2 కోట్ల నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత 11 నెలల్లో ఆలయ భద్రతా ఏర్పాట్ల కోసమే ఏకంగా 10 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. అంత భారీగా నిధులు వెచ్చించినప్పటికీ విరాళాల పెట్టెల నుంచి నగలు మాయమవ్వడం భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందని అధికారులు భావిస్తున్నారు. అయోధ్య విరాళాల మాయం కేసులో 8 మంది నిందితుల్ని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆ విజువల్సే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వాళ్ళని కోర్టులో హాజరుపరుస్తున్నప్పటి దృశ్యాలివి. అయితే అయోధ్యపై కావాలనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ యూపీ సీఎం యోగి మండిపడ్డారు. ప్రజల భక్తి విశ్వాసాలతో ఆడుకుంటున్నారు అంటూ ఆయన మండిపడుతూ ఉన్నారు. ఆధారాలు ఉంటే సిట్కి ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. 19 जून को अयोध्या के दौरे पे था. मैंने तब भी कहा था अयोध्या हम सब की आस्था की प्रतीक है, भारत के सनातन धर्म की आस्था की प्रतीक है. अयोध्या पर आक्षेप मत करो. प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो. और अयोध्या के बारे में जो कदपे समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है. एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी. और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. और मैं आश्वस्त करता हूं, जो मैंने कहा था दूध का दूध और पानी का पानी हम करके रहेंगे. प्रतिनिधि गोपी దీని గురించి మాట్లాడదాం. గోపి, యూపీ సీఎం అంటున్నారు తొందరపడి ఆరోపణలు చేయకండి, విచారణ పూర్తవ్వనివ్వండి, నివేదిక బయటికి రానివ్వండి అంటున్నారు. కానీ అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ముక్కున వేలేసుకునే విధంగా నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాన్ని అధికారులు సేకరించగలిగారు? సిట్ ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వారికి 3 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఈరోజు. సో ఇంకా అనేక అరెస్టులు, అనేక మంది వారి పదవులను వదులుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. చంపత్ రాయ్ అయోధ్య ట్రస్టీ జనరల్ సెక్రటరీ, ఆయన పదవికి రాజీనామా చేశారు. అలాగే ట్రస్టీ కూడా రాజీనామా చేయడం జరిగింది. పూర్తిగా ముఖ్యంగా ఒక ఆడిట్ ప్రక్రియ సరిగా లేకపోవడం, అలాగే ఇటు ఆభరణాలు అలాగే విరాళాలు వీటికి సంబంధించిన తనిఖీలు చేసినప్పుడు ఉద్యోగులు వెళ్ళిపోయేటప్పుడు సరైన తనిఖీలు వాళ్ళకి నిర్వహించకపోవడం, అలాగే ఇప్పుడు చంపత్ రాయ్ ఎవరైతే జనరల్ సెక్రటరీ ఉన్నారో సో ఆయనకు సంబంధించిన డ్రైవర్, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ విరాళాలని దోచుకోవడం జరిగింది. సుమారు ఒక రోజుకి 6-7 లక్షల వరకు కూడా ముఖ్యంగా విరాళాల రూపంలో వచ్చిన నగదును వీరు దొంగిలించినట్లుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా మే చివరి నాటి నుంచి కూడా డబ్బు మాయమవుతుండడం గుర్తించడం జరిగింది. సో దాని ఆధారంగానే దర్యాప్తు మొదలు కావడంతో ముఖ్యంగా ఈ విరాళాలన్నింటినీ కూడా ఈ ఉద్యోగులే ఎవరైతే ట్రస్టీలో అలాగే ఆలయంలో ఈ విరాళాలను లెక్కించే పనిలో ఉన్నారో సో వారే ప్రాథమికంగా దోచుకున్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే దీని వెనుకున్న మొత్తం ముఖ్యంగా పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో వారందరినీ కూడా బయటకు తీయాలని చెప్పి రాజకీయంగా కూడా అనేక పార్టీల నేతలు ఈ అయోధ్య రామ మందిర విరాళాలకు సంబంధించి దుర్వినియోగమైన ఘటనకు సంబంధించి స్పందిస్తున్న పరిస్థితి. అయితే యూపీ ప్రభుత్వం చాలా
ఖచ్చితంగా ముఖ్యంగా ఎవరిని దోషులు ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ముఖ్యంగా అయోధ్య రామాలయం పైన నిందలు వేయొద్దు, రామభక్తుల ముఖ్యంగా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా వ్యాఖ్యానించవద్దు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సో ఆధారాలను సిట్కిస్తే సిట్ ముఖ్యంగా నిజాలను నిగ్గు తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ దీనిపైన ఈ సిట్ ముఖ్యంగా దర్యాప్తు నివేదిక కానీ అరెస్టులు కానీ వీటన్నిటిపైన కూడా యోగి కూడా స్పందించడం జరిగింది. సో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ఉంది ఈ ఇష్యూ పైన, కానీ రాజకీయంగా ఇది వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి సో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా అంతా ఆలయ నిర్మాణం పైన ట్రస్ట్ ఇటు చంపత్ రాయ్ కానీ మిగతా ఆ క్షేత్ర ట్రస్ట్కి సంబంధించిన బోర్డు సభ్యులు వీరంతా కూడా ఆలయ నిర్మాణం పైన నిర్మాణం తర్వాత నిర్వహణ లోపం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విరాళాలు వచ్చిన తర్వాత ఆలయ కానుకలు మిస్ అయ్యాయి. ముఖ్యంగా 4 కేజీల వెండి ఇటుకను ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చారు, ఆ ఇటుక కనిపించడం లేదు. ₹1 కోటి విరాళాలు ఇచ్చారు, వాటికి రసీదులు కూడా చంపత్ రాయ్ ఇవ్వలేదు అన్న ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఉంది. సో మిగతా ఆలయాల్లాగా ముఖ్యంగా టీటీడీ బోర్డు లాగా ఇటువంటి బోర్డులు ఏవి కూడా ఇక్కడ లేవు. సో ఆలయ నిర్వహణకు సంబంధించి కొంత నిర్వహణ లోపం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ కుంభకోణం స్కామ్ జరిగినట్లుగా తెలుస్తుంది. సరైన తనిఖీలు లేకపోవడం, ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఆడిట్లు నిర్వహించకపోవడంతోనే ఇంత పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన కానుకలు కానీ ముఖ్యంగా ముక్కు పుడకలు, కిరీటాలు, కంకణాలు ఇటువంటివి అనేకం మిస్ అయ్యాయి అన్నది కూడా వెలుగులోకి వస్తుంది. సో ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. రాజకీయ పార్టీల పరంగా ఒక జ్యుడిషియల్ కమిషన్తో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ వస్తున్నాయి, సిబిఐతో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. నేరుగా ప్రధాని కార్యాలయం కూడా ఆలయ ట్రస్ట్ని ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ ఆరోపణల నేపథ్యంలో వివరాలు ఇవ్వాలి అని చెప్పి కోరిన సందర్భంలో సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. కానీ సిట్ సమర్థవంతంగా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీ ఆధారంగా ఇంకా నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ 8 మంది నిందితులకు విధించారు. సో ఎంక్వైరీలో మరిన్ని విషయాలు వెలుగు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.